నమస్తే. ఐబొమ్మ రవి ఇప్పుడైతే పోలీస్ కస్టడీలో ఉండిపోయాడు. ఇక ఐబొమ్మలో మూవీస్ కష్టమే కదా. అయితే ఇప్పుడు ఒక అఖండ 2 అయితే రాబోతుంది. దీనికి సంబంధించిన నిర్మాతలు ఇప్పుడు ఖుషి అయితే వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి. ఇక మీదట పైరసీ అనేది జరగదు కదా, కలెక్షన్లు కూడా ఎక్కువ వస్తాయని అంటున్నారు. అంతేకాదు మరోపక్క ఇది కాకపోతే ఇంకొక వెబ్సైట్ అంటున్నారు. సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, నిజంగా ఐబొమ్మ రవి వెళ్ళిపోయినప్పటికి కూడా ఇంకేం వెబ్సైట్లు లేవంటారా? అంటే అలా చెప్పలేము. ఇప్పుడు మూవీ రూల్స్ అని రకరకాలు ఉన్నాయి కదా. సో అంటే మ్యాక్సిమం ఒకరిని పట్టుకోగలిగారు, ఇంకా చాలా ఉన్నాయి. మేబీ ఆయన కూడా దగ్గర దగ్గర ఒక 20-30 సైట్ల వరకు కూడా పెట్టుకొని లాంచ్ చేసి పెట్టుకున్నాడు. బప్పం ఇవన్నీ ఉన్నాయి. ఈ రెండే తెలుసు, మిగతావి ఏమున్నాయో తెలియదుగా. మరోవైపు ఐబొమ్మ రవి ఇన్వెస్టిగేషన్లో చాలా విస్తుపోయే వాస్తవాలు ఒక్కొక్కటిగా చెప్తున్నాడంట, లీక్ చేస్తున్నాడు. అంటే ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే అఖండ 2 రిలీజ్ సందర్భం రేపు December 5న రిలీజ్ అవబోతుంది. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్స్, ఆచంట ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడిగితే ఐబొమ్మ దొరికేశాడు కాబట్టి ఇంకా మీకు నిశ్చింతగా ఉంటుందా అని. ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, ఒక దొంగతనం జరిగింది, దొంగ దొరికాడు అనుకున్నాం, ఇంకా ప్రపంచంలో ఎక్కడ దొంగతనం జరగదని గ్యారంటీ ఇవ్వగలరు. ఒక దొంగ వాడు, ఇంకెలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ముసుగు వేసుకొని బయటికి కనబడకుండా. అది మంచి స్టేట్మెంట్, కరెక్టే కదా. వాళ్ళు ఐబొమ్మలో దొరికేశాడు, మొత్తం ఇన్వెస్టిగేషన్ లో ఉన్న లోపల సెల్లో పడేశారు, హ్యాపీ. ఇంకా కాదు కదా. అట్లాంటి చూసి ఎంతమంది వస్తారు, ఎంతమంది ఏదో బాగుంది మనం ఇలాగ చేద్దాం, పోతే పోయింది ఏముందిరా, మహా అయితే 7 ఏళ్ళు జైలు శిక్ష, తర్వాత హ్యాపీయే కదా. ఇప్పుడు మొన్న అంటే మనుషుల యొక్క ఆలోచన ధోరణి మారిపోతుందండి. ఇప్పుడు మొన్న తీన్మార్ మల్లన్న గారు ఒక వీడియో పెట్టారు, అంటే ఎంతవరకు నిజమో తెలియదు. ఒక వ్యక్తి 30 కోట్లు తీసుకున్నాడంట లోన్, అది చెప్పి ఇది చూపించి ఏదో మొత్తానికి లోన్ కట్టలేకపోయాడు. కట్టకపోతే ఏం చేశారు, అడిగి 3 ఏళ్ళు జైలు శిక్ష అంట. పోతే పోయింది కదా, 3 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి వచ్చేస్తే 30 కోట్లు, తర్వాత హ్యాపీగా బిందాస్. ఈ 30 కోట్లు ఏం చేశాడు అంటే అలాగ ఉంటున్నాయి కొన్ని కొన్ని కేసులు, చట్టపరంగా తీసుకునే చర్యలు. దానివల్ల వాళ్ళు మహా అయితే 3 ఏళ్ళు మంది కాదనుకుంటే తర్వాత 30 కోట్లు ఎంజాయ్ చేయొచ్చు కదా అనే ధోరణిలోకి వెళ్ళిపోతున్నారు మనుషులు. నేను ఇప్పుడు చెప్పే ఉద్దేశం అది. సో ప్రొడ్యూసర్ గోపి ఆచంట వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, ఏం జరుగుతుందో ఎవడు తెలుసు, ఇంకెవడు పుట్టుకొస్తాడో, ఇంకెవడు పెడతాడో వీడిని చూసి, లేకపోతే వీడు ఇంకా ఆల్రెడీ నేను ఏ రోజైనా దొరికిపోతే మీరు సైలెంట్గా వేరే సైట్లు ఓపెన్ చేయండి, పలానా సర్వర్ని పలానా బేస్లో ఉండే అక్కడ నెట్వర్క్ని వాడుకొని మీరు చేయండి అని కూడా చెప్పొచ్చు కదా. అంటే చాలా అంటే 100,000,000 ఉపాయాలకి అనంతకోటి దరిద్రాలు అన్నట్టుగా ఏదో ఒకటి పుట్టుకొస్తుంది. వీటన్నిటికీ చెక్ పెట్టాల్సింది ఎవరు, చేయాల్సింది ఎవరు, అధికారుల కాదే, మళ్ళీ అల్టిమేట్ గా ప్రజలే. ఆ ఐబొమ్మ రవి అంతగా చేయడానికి కారణం ఏంటి? అరే కొన్ని లక్షల మంది చూస్తే ఐబొమ్మ ద్వారా సినిమాని, అందులో ఆయన ప్రమోట్ చేసే 1x బెట్ ఏదో బెట్టింగ్ యాప్స్ ఉంటున్నాయి, వాటికి ఏ ఒక్కడైనా అట్రాక్ట్ అవ్వపోతాడా? వాడు 1,00,000-2 లక్షలు పెట్టి తగలెట్టుకోపోతాడా? 1,00,000-2 లక్షలు ఏంటి, 20 లక్షలు 30 లక్షలు తగలబెట్టుకొని సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో ఎంత బెనిఫిట్ చేస్తున్నాడు వాళ్ళకి, వాళ్ళ దగ్గర నుంచి ఎంత తీసుకుంటున్నాడు? కేవలం ముందుకు కనబడుతుంది సినిమానే, దాని వెనక కింద 1x బట్టి ఏవో వస్తుంటేవో. ఎవరో మొన్న ఫోన్ లో చూస్తుంటే నేను చూశాను, ఇదేంటిది అంటే అది యాడ్స్ అండి అన్నట్టు అంటున్నారు. ఫోన్ లో చూస్తుంటే మెట్రోలో వెళ్తుంటే ఒక రోడ్డు ఫోన్ లో చూసుకుంటున్నాడు ఆల్రెడీ. ఏంటి అవి అని అడిగితే సినిమా దాని కింద ఓకే ఫోన్లో అలా చూసుకుంటున్నారంటే ఆడు ఇప్పుడేమైంది, మా అలాంటి పేదలకి ఐబొమ్మ రవి ఇదిరా. సరే, థియేటర్లో రేట్లు తగ్గించండి, మల్టీప్లెక్స్లో ఉండే రేట్లు తగ్గించండి, ఇంటర్వెల్లో ఉండే స్నాక్స్ తగ్గించండి. ఎందుకు తగ్గిస్తారు? మళ్ళీ ప్రజలే కదా, మనలో ఒకటే కదా వాడు. అక్కడ సైకిల్ స్టాండర్డ్ ఉన్నాడు, లేదా స్కూటర్ స్టాండర్డ్ ఉన్నాడు. అక్కడ కొన్ని థియేటర్స్కి నేను చూశాను, సిటీ సెంటర్లో ఉంది ఒక థియేటర్, పేరు చెప్పను, హైదరాబాద్ సిటీ మీద టాపు లేదు, ఏమీ లేదు, బట్ 20 రూపీస్. సమ్మర్లో అయితే భయంకర మండు టెంట్లో ఆ సీట్ కాలిపోతుంటది. కొన్ని సందర్భాల్లో ఆ వేడికి పెట్రోల్ అంటుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దానికి ఎవడు వెరిఫికేషన్ చేస్తాడు? ఏ ఇన్స్పెక్టర్ వెళ్ళి దాన్ని చెక్ చేస్తాడు చెప్పండి? ఏసీటీఓలు ఎవరు వెళ్ళి దాన్ని ఇన్స్పెక్ట్ చేయొచ్చు అంట, వెళ్ళరు. వెళ్ళినా వాడికి అందాల్సిన వాడికి అందిపోతాయి. ఎవరు మారాలి ఇక్కడ? ఆ అధికారి ఎవడు? మీ పక్కింటోడు కాదా? ఆ సైకిల్ స్టాండ్ పాట పాడుకున్నాడు ఎవడు? నీవు ఎదురింటోడు కాదా? మారాల్సింది మళ్ళీ ప్రజలే. వాళ్ళు అదే అన్నారు, అది ప్రజల్లో నుంచి చైతన్యం రావాలి. ఎప్పుడు వస్తుంది? రాదు. నీకంటే పైసలు ఉన్నారా బాయ్, నువ్వు పోయి సినిమాకి వెళ్ళి చూస్తావు, మేము అంత పెట్టలేము, నేను ఫోన్లో చూసుకుంటా.
ఇప్పుడు పోనీ ఆ సైకిల్ స్టాండ్ 20 రూపాయలు పెట్టాడు అంటే వాడు ఎందుకు పెడతాడు? వాడు ఎంతో పాట పాడుకొని ఉంటాడు సంవత్సరానికో ఎంతకో థియేటర్ వాడికి ఇవ్వడానికి. థియేటర్ వాడు వాస్తవానికి నీ దగ్గర సినిమా చూడకుండా వాడు ఫ్రీ పార్కింగ్ పెట్టించాలి. ఎవడే? షాపింగ్ మాల్స్ కూడా ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలి. ఆ మధ్యన గవర్నమెంట్ చేసింది, షాపింగ్ మాల్ ఫ్రీ పార్కింగ్ ఇచ్చారు కొన్నిటికి. ఇంకొన్నిటికి ఏం చేస్తున్నారు, పార్కింగ్ ఇస్తాము, మీరు పైన కొన్న షాపులు ఏదో ఒక షాపులో మీరు బిల్లు చూపిస్తే మీకు ఇక్కడ పార్కింగ్ రిసిప్ట్ ఇవ్వము, బిల్లు చూపించకపోతే ఫైన్ 20 రూపాయలు ఛార్జ్ చేస్తామని చెప్తున్నాడు. తెలివిగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ మాల్స్ లో వీటందరూ సెక్యూరిటీ వాళ్ళందరినీ వేరే భాష వాళ్ళని పెట్టడం. అందరికీ ఆ భాష రాదుగా, అందరూ ఆర్గ్యూ చేయలేరుగా. మనం ఒకటంటే వాడు హిందీలో అంటాడు, వాడు ఏదో భాష చెప్తున్నాడు, అర్థం కాదని చెప్పి ఎందుకులో ఆడితో గొడవ అని చెప్పి 20 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఇది ఒక టెక్నిక్ మళ్ళీ. సో ఇక్కడ మారాల్సింది ఎవడు? కామన్ థియేటర్ ఓనరా? పార్కింగ్ కూడా? లోపల సమోసాలు అమ్ముకునేవాడా? లేదా సినిమా చూడడానికి వచ్చినవాడా? సినిమా చూడడానికి వచ్చినవాడు, అరే బయట 10 రూపాయల సమోసా నువ్వు 30 రూపాయలు అమ్ముతున్నారా, నేను కొనని చెప్పి వెళ్ళిపోవచ్చుగా. ఒకడు వెళ్తాడు, మిగతా 20 మంది కొంటారు. ఆ పోరా పక్క నువ్వు కొనపోతలేదు అనే బూతులు మాట్లాడే పరిస్థితి కూడా వస్తుంది. సార్ ఇప్పుడు ఐబొమ్మ రవి అంటే ఐబొమ్మ లేదు కాబట్టి ఎంతో కొంత కాస్త సేవ్ అయినట్టే కదా. సేమ్ ఏమండి చెప్పాను ఇంతకు ముందే, అది కాకపోతే ఇంకోటి వస్తుంది, ఇంకేదో వస్తుంది. ఇప్పుడు అదే అంటున్నారు కదా, జనాలు కూడా రిసోర్సెస్ వెతుక్కుంటున్నారు. ఐబొమ్మ క్లోజ్ అయిపోయిందా, లేదా వేరే ఇంకో ఐబొమ్మ కాకపోతే ఈ బొమ్మ అంటాడు, ఈ బొమ్మ కాకపోతే జెడ్ బొమ్మ అంటాడు. ఏదో కొత్త పాత అడ్రస్లు మార్చి మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు, ఏదో ఒక విధంగా చూసాడు. లేదా ఎవడో ఒకడు పాకెట్ లో ఫోన్ పెట్టుకొని వెళ్ళి దాన్ని రికార్డ్ చేసుకుని వస్తున్నాడు. అసలు థియేటర్లకు ఫోనే అలౌ చేయకూడదు అలాంటప్పుడు. ఇంకెవడు వస్తాడు? రాడు. పోనీ ఎందుకు అంత కాస్ట్ పెడుతున్నారంటే ఎవరైనా అడగగలరా? మేము ఎంత కాస్ట్లీ పెట్టి కట్టాం బాయ్, మాకు మరి రెంట్ రావద్దా అంటాడు మల్టీప్లెక్స్. మేము ఎందుకు టికెట్ రేట్లు పెంచాలంటే, మరి బాబు మేము డైరెక్ట్ హీరోలకు ఒక్కొక్కడికి 100 కోట్లు ఇస్తున్నాం స్వామి, మేము మరి హీరోకి పైసలు ఇవ్వాలంటే మరి ప్రొడ్యూసర్ బతకాలంటే రేట్లు పెంచొద్దా అంటాడు. ఎవరు కరెక్ట్? 100 కోట్లు ఏంటండి, వేసుకునే కోట్లు అవన్నీ. 200 కోట్లు ఏంటండి ఒక్కొక్క హీరోకి? ఎవరు సొమ్ము సార్ ఇది? సో ఇంక ఇలా మాట్లాడుకుంటుంటే ఎన్డీఏ టాపిక్ కాదు ఇది. అల్టిమేట్ గా అందరూ మారాలి, అందరూ. ఆ మార్పు అనేది రాదు. ఇంక ఇది మేబీ కలికాలమేమో. ఒకవేళ ఎవరికి ఏమని అన్నా కూడా ఒక్కొక్కడికి ఆవేశం, పౌరుషం. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాము, వాడు ఆటో వాడు ముందుకు ఇలా పెట్టుకొని చూసుకొని మధ్యలో వెళ్తుంటాడు, ఫాస్ట్గా వెళ్తాడు. ఆర్న్ వేసి వెళ్తే వెళ్ళొచ్చు కదా, అంత దారి ఉంది కదా అంటాడు. నువ్వు అడ్డగా వెళ్తున్నావు రోడ్డు మధ్యలో. ఇంకొకటి ఇలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. అరే బాబు ఆర్న్ వేస్తుందంటే ఏ క్యా అంటున్నాడు. అంటే నువ్వు పోతే పో, నువ్వు వెళ్ళి ఇంకోటి గుద్దుతావుగా. ఎవరు చెప్పాలి? యావదిన ఎవరిది? ప్రజలే మారాలి. మారరు. అందరూ సింపుల్ గా రాజకీయ నాయకుడు ఆడుతున్నాడు, ఈడు తిన్నాడు, ఈ అధికారి ఇలాగన్నాడు అలాగన్నాడు తోసేసి గడిపేస్తా ఉంటాం. ఒక బండి పార్క్ చేయడం కూడా రాదు ఒక్కొక్కడికి, తెలుసా అండి? అడ్డగా పెట్టి వెళ్ళిపోతాడు. 5 మినిట్స్ ఆగి వస్తాడు అంటాడు. దానికి కామన్ సెన్స్లెస్ ఫెలోస్ చాలా మంది ఉన్నారు. అందుకే బాలయ్య గారు అప్పుడప్పుడు కొంతమంది కొట్టడానికి కారణం అది. ఎవడైతే కామన్ సెన్స్ తో ఉండడో వాడిని కొడతాడు ఆయన. చనిపోయే దగ్గరికి వెళ్ళి కోట శ్రీనివాసరావు గారు చనిపోయిన పలకరింపుకి వెళ్ళినప్పుడు కూడా సెలబ్రిటీ పెట్టారు సెల్ఫీ అని అంటే ఆ కామన్ సెన్స్ ఎవరికి ఉండాలి? సామాన్యుడికి ఉండాలి. ఒకవేళ సెలబ్రిటీ సెల్ఫీ దిగలేదు అనుకోండి, వీడికి ఎంత బలుపురా, ఎంత ఇదిరా, అదే నీ కామన్ సెన్స్ ఉండక్కర్లే. కాబట్టి ఈ బొమ్మ దొరికితే ఇంకో ఓ బొమ్మ వస్తుంది, A to Z వరకు ఉన్నాయి ఇంకా బొమ్మలు ప్రతి. అందుకే ప్రొడ్యూసర్ అల్టిమేట్ గా నష్టపోతే ప్రొడ్యూసర్స్ అండి. హీరో సేఫ్ గేమ్, సేఫ్ జోన్ లో ఉంటాడు. ఆర్టిస్టులు కూడా పేరు వచ్చిందా, వాడు ఇంకో 10 సినిమాలు బుక్ అవుతాయి. లేకపోతే ప్రొడ్యూసర్ అనేవాడు అంతరించుకుపోతే సినిమాలు ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? సినిమా మీద ఆధారపడి ఇన్ని రకాల సైట్లు, ఇన్ని రకాల బ్లాగులు, ఇన్ని రకాల సెక్టార్లు, ఛానల్స్, ఇవన్నీ ఏమవుతాయి ఒకసారి ఆలోచించండి. అవును, అది ఎవ్వడికి అర్థం కాదు. నెక్స్ట్ ఇంకా మనం ఒక్కడ మారితే మారిపోతామా? అది నడుస్తూనే ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.